ఈనాటి దివ్య బలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమారుడికి గవర్నమెంట్ ఉద్యోగం ప్రసాదింప చేయమని, కుమార్తెకు బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఆరోగ్యం మేరకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, సంపూర్ణ విడుదల దయచేయమని, మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. పొలిమెట్ల రఫాయల్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గాబ్రియేల్కి మంచి వివాహ సంబంధాన్ని ప్రసాదింప చేయాలని, మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని జోలే జేవియర్ రాజు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి ఉండాలని, మరియు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులను దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, మంచి ఆరోగ్యం దయచేయమని, శాంతి సమాధానాన్ని దయచేయమని, సాత్వికులకు జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింప చేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజీనా రాణి, వసంతరాలను దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసములు బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదలను దయచేయమని, యుఎస్ఏలో ఉన్న సోహన్కి మంచి ఉద్యోగం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని, సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం.
సన్నుతింతును నీ నామము శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నేను రాజులకు శాసనమును తెలియచేసి తిని దాని వలన నేను నగుబాట్లు తెచ్చుకొనలేదు. నేను నీ శాసనములను ధ్యానించి తిని వానిని అధికముగా అభిమానించి తిని. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము మీ కుటుంబాలను మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో దివ్య పూజా బలిని సమర్పిస్తున్నటువంటి మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న మిమ్మందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి దేశాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ఎదురు చూస్తున్న మిమ్మందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని మీ అందరి కొరకు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత బప్తిస్మ యోహాను గారి యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ మనమందరము కూడా ఆయన యొక్క అడుగుజాడలో జీవించాలి అని, ఆయన యొక్క చిత్తానుసారం జీవించాలి అని, ఆయన దేవుని యొక్క చిత్తానుసారం ఏ విధంగా జీవించాడో, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఆయన ఏ విధంగా తన సాయశక్తుల కృషి చేశాడో, మనము కూడా దేవుని బిడ్డలుగా ఆయన సేవకులుగా ఆయనను అనుసరిస్తూ ఆయన ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా మారాలి అని ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో ప్రతిమాలు కొనుచున్నాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, జననములోను మరణములోను పునీత స్నాపకుడకు యోహాను నీ కుమారునికి ముందుగా వెళ్ళవలనని నీవు చిత్తగించితివి. అతడు నీతి న్యాయములకును సత్యమునకు సాక్షిగా ప్రాణత్యాగము చేసిన విధమున మేము కూడా నీ సందేశము కొరకు త్యాగ నిరతితో పోరాడునట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుండి 19 వచనముల వరకు. నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు. నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యూదా రాజులను, నాయకులను, యాజకులను, ప్రజలను, ఈ దేశీయులు అందరూ నిన్ను ఎదిరింతురు. కానీ నేను నిన్ను ఈ దినమున సురక్షిత నగరము వలెను, ఇనుప స్తంభము వలెను, ఇత్తడి తలుపుల వలెను చేసెదను. వారు నీతో పోరాడుదురు, కానీ నీ మీద విజయము సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్వీకరించుమా. భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చి ఉన్నారమ్మా. కన్నులోని కన్నీటిని తుడుచుకోవమ్మా, సువార్తను స్వీకరించుమా. భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చి ఉన్నారమ్మా. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారమ్మా. ప్రభువే నీతో స్వయం
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 29వ వచనం వరకు. తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియ నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి సరసాలలో పడవేసెను. ఏలయన అతడు హేరోదియాను వివాహమాడి ఉండెను. అంతేకాక యోహాను, నీవు నీ సహోదరుని భార్యను వివాహమాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదియ యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను, కానీ ఆమెకు అది సాధ్యము కాలేదు. ఏలయనా యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడ చూసెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను. హేరోదు తన జన్మదినోత్సవమున కొలువులో ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ సీమలోనే ప్రముఖులకు విందు చేయించెను. హేరోదియ కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు ఆ ప్రభు ఆ బాలికను చూసి, నీ ఇష్టమైన దానిని కోరుకునుము, ఇచ్చెదను. నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకముగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలకు పోయి తన తల్లితో, నేనేమి కోరుకొనవలెను అని అడుగా, ఆమె స్నాపకుడగు యోహాను తలను కోరుము అని చెప్పెను. అంతటా ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి, స్నాపకుడగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పళ్ళెములో పెట్టి ఇప్పింపుము అని కోరెను. అందులకు రాజు మిగుల బాధపడెను. కానీ అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను. కనుక అతడు, యోహాను తలను తీసుకుని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే పోయి సరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ సంఘటనను వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకుని పోయి సమాధి చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత బప్తిస్మ యోహాను గారి యొక్క శిరచ్ఛేదనను కొనియాడుతూ ఉంది. ఆయన అన్యాయపు తీర్పుకు గురి అయి అకాల మరణాన్ని పొంది ఈ లోక యాత్రను ముగించుకొని పరలోకానికి వెళ్ళేటువంటి గొప్ప రోజు ఇది. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారి గురించి మనం మాట్లాడినప్పుడు మనకు గుర్తుకు వచ్చే కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యోహాను గారు 3 కారణ జన్ములలో ఒకడు అని మనం చూస్తూ ఉన్నాం. తల్లి తిరుసభ ముఖ్యముగా ఈ 3 పండుగను ఘనంగా కొనియాడుతూ ఉంది. ఒకటి యేసు ప్రభు, రెండవది మరియ తల్లి, మూడవది బప్తిస్మ యోహాను. ఈ 3 కారణ జన్ములుగా చరిత్ర గుర్తిస్తూ ఉంది. ఈ 3 వారి కోసము కాకుండా దేవుని చిత్త ప్రకారము భూలోకానికి వచ్చినటువంటి వ్యక్తులు.
వారి కోసం జీవించకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తి అయినటువంటి బప్తిస్మ యోహాను గారి గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ యోహాను గారు ప్రభు మార్గాన్ని సిద్ధము చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. యోహాను శుభవార్తలో మనం చూసినట్లయితే ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధం చేస్తున్నటువంటి వ్యక్తిగా యోహాను గారు కనిపిస్తూ ఉంటారు. పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెంది మీరు దేవునికి దగ్గర కండు అని ఎడారిలో ఒక గొప్ప స్వరము వినిపిస్తూ ఉంది. ఆ స్వరమే బప్తిస్మ యోహాను గారు. ఇక రెండవది ప్రియ సహోదరులారా, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకునికే యోర్దాను నదిలో జ్ఞానస్థానం ఇచ్చినటువంటి వ్యక్తిగా యోహాను గారు మనకు పరిచయం అవుతూ ఉన్నారు. ఆయనకు మాత్రమే కాదు, పాపములో శాపములో కొట్టి మిట్టాడుతూ పశ్చాత్తాపపడి ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి మానవునికి జ్ఞానస్థానం ఇచ్చి దేవునికి దగ్గర చేసినటువంటి వ్యక్తి బప్తిస్మ యోహాను గారు. బప్తిస్మ యోహాను గారి పాత్ర ఎంతో ఉన్నతమైనది, ఎంతో శక్తి కలిగినది, ఆశీర్వాదము కలిగినటువంటి పాత్ర. యేసు ప్రభు కంటే ముందుగానే ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన గర్భములో ఉన్నప్పుడు మరియ తల్లి ఆ ఎలిజబెత్తమ్మ ఇంటిని సందర్శించినప్పుడు గర్భములో నుండే ఆ మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని, మరియ తల్లి యొక్క ఉన్నతమైనటువంటి శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి ఈ బప్తిస్మ యోహాను గారు. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసు ప్రభుకి బప్తిస్మ యోహాను గారికి సుమారుగా 6 నెలల వ్యత్యాసం ఉంటుంది. యేసు ప్రభు కంటే పెద్దవాడు. యేసు ప్రభు రావడానికి ముందే యేసు ప్రభు యొక్క రాకడను సిద్ధం చేసినటువంటి వ్యక్తి. తనను తాను తగ్గించుకుని ఎంతో దీనంగా, ఎంతో ఉన్నతంగా ప్రభు యొక్క రాకడను సిద్ధం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక సందర్భంలో ఈ విధంగా పలుకుతున్నాడు, నా తర్వాత రానున్నటువంటి వ్యక్తి మిమ్మల్ని పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు జ్ఞానస్థానం ఇస్తాడు, కానీ నేను మీకు కేవలం నీటి ద్వారానే జ్ఞానస్థానం ఇస్తున్నాను. ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాదు అని తనను తాను తగ్గించుకుని ప్రజలకు యేసు ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధం చేసి యేసు ప్రభును పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈ బప్తిస్మ యోహాను గారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు రాకడను సిద్ధం చేయడానికి, పాప శాపములో ఉన్నటువంటి మానవాళిని రక్షించడానికి దేవుని యొక్క ప్రణాళిక చేత ఈ లోకానికి రాబడినటువంటి వ్యక్తి బప్తిస్మ యోహాను గారు. ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే హేరోదు కూడా గమనిస్తూ ఉన్నాడు. యోహాను నీతిమంతుడు, ఆయన పవిత్రుడు. ప్రియ సహోదరులారా, యోహాను చెరసాలలో బంధించబడ్డాడు. తప్పు చేసో, అన్యాయం చేసో, ఎవరినో మోసం చేసో కాదు. ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాడు కాబట్టి, తప్పును వేలెత్తి చూపించాడు కాబట్టి అది సహించినటువంటి హేరోదు రాజు ఆయనను చెరసాలలో బంధిస్తాడు. గమనించండి, బప్తిస్మ యోహాను గారిలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం తప్పును ఖండించటం, పాపాన్ని ఖండించటం, అన్యాయాన్ని ఖండించటం. తన కళ్ళ ముందు జరిగిన ఎలాంటి అన్యాయాన్ని అయినా ఆయన ఖండించడానికి వెనుకంజ వేయడు. రాజులైనా, రారాజులైనా, గొప్ప గొప్ప వ్యక్తులైనా వారు తప్పు చేస్తే ముఖం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పి ఖండించే వ్యక్తి బప్తిస్మ యోహాను గారు. అందుకనే ప్రియ సహోదరులారా, ఆయన అన్యాయపు తీర్పుకు గురి అయ్యాడు, అకాల మరణానికి గురి అయ్యాడు, శిరచ్ఛేదనం గావించబడ్డాడు. నీతిగా జీవించే వాళ్ళకి, మంచిగా జీవించే వాళ్ళకి రోజులు తక్కువగానే కనిపిస్తూ ఉంటాయి, కానీ పరలోకంలో వారి స్థానం మాత్రం చాలా ఉన్నతంగానే ఉంటుంది. నీతి న్యాయముగా పవిత్రంగా జీవించే వాళ్ళు ఈ లోకములో జీవిస్తున్నంత కాలము అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు అనుభవించవలసి వస్తుంది.
అయినా కూడా ప్రియ సహోదరులారా, పరలోకములో దేవుడు మాత్రం వారికి ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈరోజు బప్తిస్మ యోహాను గారి యొక్క జీవిత లక్ష్యాలన్నీ కూడా మన లక్ష్యాలుగా స్వీకరించి మనం ఈ లోకంలో పవిత్రమైనటువంటి జీవితాన్ని, నీతి కలిగినటువంటి జీవితాన్ని గనక మనం జీవిస్తే తప్పకుండా దేవుని రాజ్యంలో గొప్ప స్థానాన్ని మనం పొందుకుంటాం. ప్రియ సహోదరు, ఈరోజు సువిశేషంలో మనం చూసాం, హేరోదు రాజు తన తమ్ముడి భార్యను వివాహము చేసుకుంటే అది తప్పు అని ఖండించినందున బప్తిస్మ యోహాను గారిని శిరచ్ఛేదనకు గురి చేశారు. యోహాను గారిని చంపడానికి హేరోదు రాజు భయపడ్డాడు, ఆలోచించాడు. ఒక నీతిమంతుని చంపితే ఆ పాపము నన్ను తప్పకుండా వెంటాడుతుంది అని రాత్రంతా కూడా కలత చెందాడు. అయినా కూడా 10 మందిలో మాట ఇచ్చాడు కాబట్టి 10 మందిని మెప్పించటం కోసం, 10 మందిలో మంచివాడు అనిపించుకోవటం కోసం దేవుని సేవకుని హతమార్చాడు. దేవుని రాజ్యానికి దూరమయ్యాడు. దేవుని యొక్క దీవెనలను కోల్పోయాడు. తరువాత ప్రియ సహోదరులారా, ఆయనను మరణదండనకు గురి చేసిన తర్వాత రాత్రంతా కూడా కలత చెందినట్లుగా, ఆయన జీవితం అంతా కూడా కలత చెందినట్లుగా, ఒక నీతిమంతుని నేను అన్యాయంగా చంపివేశాను అని మనస్తాపానికి గురి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమాత్రము కూడా ఆ మనిషికి ఉపయోగపడవు. ఆ మనిషికి ఆశీర్వాదకరంగా నిలవవు, దీవెనకరంగా అవి మారవు. ఆవేశములోను కోపములోను తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము మనల్ని పాతాళానికే చేరుస్తుంది, కానీ పరలోకానికి చేర్చదు. కాబట్టి ప్రియ సహోదరులారా, హేరోదు తీసుకున్నటువంటి తన చెడ్డ నిర్ణయం ద్వారా ఆయన పరలోకానికి దూరమయ్యాడు, శాపానికి గురి అయ్యాడు. బ్రతికిన 4 రోజులు ఎంతో వేదనకు గురి అయ్యాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలుగా మన జీవితంలో సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా ఉండాలి. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుని చిత్త ప్రకారం నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడే మనకు సరైనటువంటి ఆలోచన, దేవుడే మనకు సరైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా జీవించాలో, ఏ త్రోవలో నడవాలో ఆయనే మనకు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కోపముతో అనవసరమైన మాటలు, కోపముతో అనవసరమైనటువంటి క్రియలు, ఆవేశముతో చేసే ప్రతి క్రియ, ప్రతి మాట, ప్రతి ఆలోచన కూడా నీ జీవితానికి నాశనానికే దారి తీస్తుంది, కానీ నిన్ను ఉన్నతమైనటువంటి స్థాయిలో నడిపించలేదు. కాబట్టి ఈరోజు బప్తిస్మ యోహాను గారి యొక్క ఈ శిరచ్ఛేదన మనకు నేర్పించే సత్యం ఏమిటంటే, ప్రభు మీద ఆధారపడాలి, పవిత్రంగా జీవించాలి, నీతిగా జీవించాలి, అన్యాయానికి అక్రమాలకు భయపడకూడదు. బ్రతికినంత కాలము దేవుని కొరకు జీవించాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి, ఆయన సాక్షులుగా జీవించాలి. అలా జీవించినట్లయితే తప్పకుండా పరలోకములో ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంటాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, సాక్షులుగా మారుతాం. పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుకుంటామని ఈనాటి పట్టణాలు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను గారులాగా దేవుని కోసం జీవించే ఆ మనస్సు మనకుందా? బప్తిస్మ యోహాను గారులాగా దేవుని కోసం తన సంతోషాన్ని, తన ఆనందాన్ని, తన కోరికలు అన్నింటిని కూడా చంపుకుని ఎడారిలోనికి వెళ్ళి గోనెపట్టాలు ధరించి ఏ విధంగా దేవుని కొరకు సాక్షిగా జీవించాడో, త్యాగపూరితమైనటువంటి శ్రమలతో కూడినటువంటి జీవితాన్ని జీవించాడో, మనము ఆ శ్రమలలో పాలు పంచుకోవడానికి సిద్ధముగా ఉన్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా మన నోటిలో నుంచి రావాల్సింది సత్యమైన మాటలు మాత్రమే, దేవునికి ఇష్టమైనటువంటి మాటలు మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరులారా, మన నోటిని అభిషేకించుకోవాలి, మన చెవులను అభిషేకించుకోవాలి, మన నేత్రాలను అభిషేకించుకోవాలి. వాటి ద్వారా జరిగే ప్రతి క్రియ కూడా పవిత్రంగా మారాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు బప్తిస్మ యోహాను గారి యొక్క
శిరచ్ఛేదన సమయమున మేమందరము కూడా పునీత బప్తిస్మ యోహాను గారి వలె జీవించే శక్తిని దయచేయమని, ప్రార్థించే శక్తిని మాకు దయచేయమని, ప్రకటించే శక్తిని మాకు దయచేయమని, సాక్ష్యపూరితమైన శక్తిని మాకు దయచేయమని, అన్యాయాన్ని అక్రమాలను ఖండించే శక్తిని మాకు దయచేయమని, అవినీతిని ఎదిరించే శక్తిని మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మా అందరికీ ఆ శక్తిని దయచేయండి. మా అందరికీ ఆ గొప్ప వరాన్ని దయచేయండి. ఎల్లప్పుడూ మీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. వారిలో ఉన్న బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలన్నీ కూడా తొలగించమని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, దారి ప్రయాణంలో ఉన్న వారిని క్షేమంగా చేర్చమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని, అనేక రకరకాల బాధలు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక శారీరక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బప్తిస్మ యోహాను గారి యొక్క ప్రార్థన దీవెనలు మా అందరి మీద ఎల్లప్పుడూ కుమరించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, మేము కూడా బప్తిస్మ యోహాను గారి వలె మేము ప్రకటించే భాగ్యాన్ని దయచేయమని, మా జీవిత విధానం ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మేము మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. మాలో ఉన్న బలహీనతలను తొలగించండి, మాలో ఉన్న అడ్డుగోడలను తొలగించండి ప్రభా. మిమ్ము పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వెంబడించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా కుటుంబ సభ్యులను దీవించండి. ప్రత్యేకంగా మమ్ము ప్రార్థన చేయమని కోరిన వారిని ఆశీర్వదించండి. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి. వారికి మంచి ఆయుధారోగ్యంలో దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ పరిచర్య అభివృద్ధికై సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో, ప్రార్థిస్తూ ఉన్నారో, ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి దీవెనలు మా మీదను, మా బిడ్డల మీదను, మా కుటుంబాల మీదను ఎల్లప్పుడూ కూడా కుమ్మరించమని, ఈ బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో, ఈ దివ్య పూజా బలులు పాలు పంచుకుంటూ ఉన్నారో, ఆ స్థలాలను దీవించమని, ఆ గృహాలను దీవించమని, వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని, వారు చేస్తున్న బిజినెస్లన్నింటిని కూడా దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. నీ చరణాల సేవకై అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం. నీ చరణాల సేవకై అంకితమయ్యా, నీ సేవకై నీ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకై అంకితమయ్యా. చిగురింపచేసావు దేవా, నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా, నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువ, మేము తీసుకుని వచ్చిన ఈ అర్పణముల ద్వారా ఎడారిలో ఎలుగెత్తి చాటిన స్వరము ప్రకారము మేము మా త్రోవలను తీర్చిదిద్దుకుని నీతియుక్తముగా జీవింతుముగాక. పునీత స్నాపకుడగు యోహాను తన బోధనలపై సొంత రక్తధారలతో శక్తివంతమైన స్థిరముద్రను వేసెను. అతడు బోధించి సూచించిన ధర్మ మార్గమందు మేము కూడా పయనించునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన ప్రభువైన దేవునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునకు అగ్రగామిగా వచ్చిన పునీత స్నాపకుడగు యోహానునందు మేము నీ మహిమ వైభవంను స్తుతించుచున్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేకమైన గౌరవ స్థానమునిచ్చి ప్రతిష్ఠించితివి. మానవ రక్షణము సమీపించినదని గ్రహించిన అతడు తన తల్లి గర్భములోనే గంతులు వేసెను. అతని జననము ఎంతో ఆనందము కలిగించెను. లోక పాపముల పరిహారకుడైన దేవుని గొర్రెపిల్లను చూపగలిగిన భాగ్యమును ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతేకాక ప్రవహించు జలములను పవిత్రమొనర్చుట కొరకు జ్ఞానస్థానపు ప్రదాత అయిన క్రీస్తునకు ఆ జలములతోనే బాప్తిసమునిచ్చెను. తుదకు తన రక్తమును ధారపోచి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడయ్యను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై ఇకమందు మేము నీ ప్రస్తుతి చేయుచు నిరంతరము నీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది గొప్ప సమయము. ఈ సమయంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఏమై ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. త్వరలోనే దేవుడు మీ కుటుంబంలో, మీ జీవితంలో అనేకమైనటువంటి మేలుల ద్వారా మేమందరిని కూడా హేరాళముగా దీవించబోతూ ఉన్నాడు. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరము
రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారముగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా 14వ పోపు గారిని తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజాబలులు పాలు పంచుకునే బిడ్డలందరినీ దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజాబలులు సమర్పించిన వారిని ఆశీర్వదించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు,
అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని, యవనస్తులను దీవించమని, విదేశాలకు వెళ్ళడానికి వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు స్వస్థతను దయచేయమని, వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉతానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియ మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళ మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నొందునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ సదా కాచి కాపాడుతూ దీవిస్తున్నటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆరోగ్యములు దయచేయునుగాక. ఆమేన్.
ఏదో పులకింత నా హృదిని తాకినంట, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట. ఏదో పులకింత నా హృదిని తాకినంట, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట. ఏదో పులకింత గోధుమప్పము ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంట, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట. ఏదో పులకింత అతడు హెచ్చింపబడవలయును, నేను తగ్గింపబడవలయును అని యోహాను బదులు పలికెను. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 30వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత స్నాపకుడగు యోహాను స్వర్గపు జన్మదినమును కొనియాడుచున్న మాకు నీ కృపను ప్రసాదింపుము. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదమును భక్తితో పూజించుచు దాని ఫలములను మేము సమృద్ధిగా అనుభవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ
బలి చేయుచున్నది జపమాల